ఒక హిందీ పాట ఉంటది. 'సాసోं की జరూరత్ హై జిందగీ కే లియే' బ్రతకడానికి శ్వాస అనేది చాలా చాలా ఇంపార్టెంట్. శ్వాసించినంత వరకే మనం బ్రతికున్నామని అర్థం. అంటే మనకేం కావాలి? ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ తీసుకోవాలి. కాసేపు ఉన్నాక అది చెడిపోయి కార్బన్ డయాక్సైడ్‌గా మారిద్ది. ఆ కార్బన్ డయాక్సైడ్‌ని బయటికి వదిలేయాలి. వదిలేయకపోయినా మన ప్రాణానికి ప్రమాదమే. అంటే మంచిని తీసుకోవాలి, చెడుని వదిలేయాలని చెప్పేసి భూమి మీదకొచ్చిన ప్రతి క్షణం నుంచి మనకి శ్వాస చెబుతూనే ఉంటుంది. దీన్ని అర్థం చేసుకుంటే ప్రపంచంలో పెద్ద పెద్ద గొప్ప గొప్ప గ్రంథాలు చదవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా సరే జీవితంలో నువ్వు మోసపోయిన సంగతులు, నువ్వు నష్టపోయిన సంగతులు, నువ్వు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, నువ్వు కలిసిన తప్పుడు వ్యక్తులు, నువ్వు నివసించిన తప్పుడు ప్రాంతాలు, నీ మనసుకు బాధ కలిగించేటువంటి వాటన్నిటినీ వదిలేయాలి. మనం కార్బన్ డయాక్సైడ్ అయితే ప్రతి క్షణం ఏ విధంగా వదిలేస్తున్నామో అలా పనికిరాని విషయాలని, పనికిరాని మనుషుల్ని, పనికిరాని సంగతులని, బాధపెట్టే ప్రతి దాన్ని ఎప్పటికప్పుడు వదిలేసుకుంటూ పోయామంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా ఉంటాం. ఇది ఊపిరి చెప్పే సత్యం. జీవితంలో 100 రకాల విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నీ మైండ్‌కి ఇబ్బంది పెట్టే దాన్ని వదిలేయటం మొదలుపెట్టావంటే, దాన్ని పట్టుకోకుండా వదిలేసావంటే ఇక నిన్ను మించిన హ్యాపీయెస్ట్ పర్సన్ ఈ ప్రపంచంలో ఉండనే ఉండడు.